అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన నివాసంలో మీటింగ్ ఓడిపెట్టి కార్యకర్తలతో చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. జగన్ 2.0 పాదయాత్ర అంట. గడిచిన 5 సంవత్సరాలు విపరీతంగా దోపిడీ చేసి ఇప్పుడు తను దోచుకోవటానికి ఎటువంటి అవకాశం లేకపోయాక మళ్ళా తన దోపిడీ ఆగిపోయిందన్న బాధతో మళ్ళా 2.0 పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి మళ్ళా దోచుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్ట పీల్చి పిప్పి చేయాలన్న ఒక సంకల్పంతో మళ్ళా దొంగ యాత్ర ఒకటి, డ్రామా యాత్ర ఒకటి మొదలు పెడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే ఎంత నష్టమో అంత నష్టం అన్నమాట జనానికి. అతను మొన్న చూసాం, జనంలోకి వస్తే ఒక అతను కారు కింద వేసి తొక్కేసి రెక్లెస్గా పక్కన పడేసి ఎన్నో, అతను రోడ్డు మీదకి వస్తే జన నష్టం ఆస్తి నష్టం తప్పితే జనానికి ఒరిగేదేమి లేదు. ఇతను ఈ 2 సంవత్సరాల్లో కనీసం 1.5-2 ఏళ్ళు అవుతుంది ప్రతిపక్షంలోకి వచ్చి. ఒక్కరోజు అసెంబ్లీకి పోయి ఆ ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదండి. ఒక్కసారిగా అలా అసెంబ్లీకి పోయాడు, ఒక 2 నిమిషాలు 11 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చాడు. ప్రజా సమస్యల పట్ల కానీ, ప్రజల అభిప్రాయాల పట్ల కానీ, ప్రజల డెవలప్మెంట్ పట్ల కానీ ఎటువంటి కమిట్మెంట్ లేని జగన్మోహన్ రెడ్డి తన ఆస్తిని, సంపాదించుకున్న ఆస్తిని ఇంకా పెంచుకోవాలి, ఇంకా అవినీతి కార్యక్రమాలు చేయాలి. అవి చేయాలంటే మనకు అధికారం ఉండాలి. గడిచిన అతను అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇసుక మీద కానీ, లిక్కర్ మీద కానీ, అనేక వ్యవస్థల మీద విపరీతమైన దోపిడీ చేసి సంపాదించి ఈ సంపాదనని విదేశాలకు తరలించి ఇవాళ మళ్ళా వచ్చి సంపద జాలక ఇంకా సంపాదించాలనే ఆశతో మళ్ళా అధికారం కావాలని కోరుకుంటున్నాడు తప్పితే ఏ రోజు కూడా తన సొంత తల్లి, చెల్లి, తన బాబాయ్ మీద లేని ప్రేమ ప్రజల మీద ఎందుకు ఉంటుంది? తాత్కాలికంగా పప్పు బెల్లాలు. ఇవాళ అమరావతి డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వచ్చి పిల్లలు బాగుపడతారు, వీళ్ళెవరూ మన మాట వినరనే కాన్సెప్ట్తో అమరావతి మీద విషయం చిమ్ముతున్నాడు. పోలవరం పూర్తయితే మొత్తం ఆంధ్ర మొత్తం జలకలతో నిండిపోయిద్దని పోలవరం మీద కూడా కేసులు వేసే పరిస్థితి, రివర్స్ టెండరింగ్ అని ఆ రోజు దాన్ని ధ్వంసం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి భస్మాసురులాగా ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ నాశనమేనండి. పొరపాటును కానీ అతని మాటలు కానీ నమ్మితే మనం గారెడిలో పడ్డట్టే, మన జీవితాలు నాశనం చేసుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం చేస్తాడు తప్పితే డెవలప్మెంట్ ఏమీ చేయడండి.